దానికి దీనికి పోలికలు ఎక్కడ ఉన్నాయి? పోలిక అంటే తండ్రి కొడుకుల స్టోరీ. తండ్రిని ద్వేషిస్తాడు. తండ్రి కూలి పని చేసుకునేవాడని చెప్పుకోవడానికి సిగ్గుపడి చెప్పుకోవడం అనమాట సురేష్. ఇక్కడ అట్లా కాదు. నా తండ్రి ఒక తాపి మేస్త్రి, రోజుకి 20 రూపాయలకి కూలి తీసుకుని ఒక తాపి మేస్త్రి అని గర్వంగా చెప్పుకుంటాడు సిద్ధు క్యారెక్టర్. అవును. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అందరి వాడు సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సినిమాకి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, శ్రీను వైట్ల గారు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఓకే. ఈ సినిమా శ్రీను వైట్లకి ఎన్నో సినిమా? మూడో సినిమా, నాలుగో సినిమానా? నాలుగో సినిమా. సొంతం వెంకీ అందరివాడు. వెంకీ చూసి అవకాశం ఇచ్చిండు. ఓకే. ఈ సినిమాలో చిరంజీవి, రిమ్మిసేను, టబు హీరోయిన్స్గా చేసిండ్రు. ఓకే. అందులో చిరంజీవి డ్యూయల్ రోల్ అనమాట, తండ్రి కొడుకులుగా. ఒక క్యారెక్టర్కి టబు, ఒక క్యారెక్టర్కి రిమ్మిసేను. ఈ సినిమాలో మనము చిరంజీవి గారిని చూస్తుంటే ఒక ముఠా మేస్తల్లో చిరంజీవి చూసినట్టు ఉంటుంది. మాస్గా ముఠా మేస్తల్లో ఒక కూరగాయల మార్కెట్లో లీడర్గా ఉండడము, ఆ గెటప్ అంతా కూడా అట్లా ఉంటుంది అనమాట. సేమ్ తిప్పిండి అంతే. అందరి వాడికి వచ్చేసరికి ఒక తాపి మేస్త్రి, అంతే కూలి పని చేసుకుని ఒక తాపి మేస్త్రిగా నటించుంటాడు అనమాట. ఇందులో గోవిందరాజులు అనే క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది, సిద్ధార్థ అనే క్యారెక్టర్కి కొంచెం తక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ సినిమా ఒక క్యారెక్టర్ చిరంజీవి గారిని పెట్టి ఇంకో క్యారెక్టర్ని వేరే వాళ్ళని కానీ పెట్టుంటే బాగుండేది. కానీ ఆ క్యారెక్టర్ కూడా చిరంజీవి చేయడం వల్ల సినిమాలో చాలా వరకు స్టోరీ పరంగా పెద్దగా పాల సినిమా యావరేజ్గా పోయింది. అందరికీ నచ్చింది ఏమంటే చిరంజీవి గారి లెవెల్కి సూట్ అయ్యే స్టోరీ కాదు ఇది, శ్రీను వైట్ల అనవసరంగా చేసిండు అని అనిపించింది. ఒక క్యారెక్టర్ సూట్ అవుద్ది, గోవిందరాజు క్యారెక్టర్ సూట్ అవుద్ది. ఎందుకంటే ఆ మాస్ క్యారెక్టర్ చిరంజీవి గారే చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. ఒక తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఉండే సినిమాల్లో ఒక స్నేహం కోసం తర్వాత మళ్ళీ అందరూ వాడానమాట. రీసెంట్గా చూసిన ఒక ఇంటర్వ్యూలో సీన్ చెప్పి వదిలేసేవాళ్ళంట. బాగొచ్చింది బాగా రాలేదని కూడా మానిటర్ కంప్యూటర్ చెప్పేవాడు కాదంట చిరంజీవి గారికి. ఇంకొక టేక్ అంతే చెప్పి వదిలేసేవాళ్ళంట. ఆయన రేంజ్కి నేను చెప్పే అంత పెద్ద డైరెక్టర్ని కాదు అప్పుడు అని లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాకపోతే డైరెక్టర్ ఎంత చిన్నవాడైనా, హీరో ఎంత పెద్దవాడైనా వాళ్ళకి కావాల్సింది అది రాబట్టుకోవాలన్నమాట. అది మొహమాటానికి పోతే అది సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫ్లాప్ అయింది అందరివాడు. లేదు, కరెక్ట్గా చెప్పాలా. చిరంజీవి గారికి చెప్పడానికి మొహమాటం పడి చెప్పలేకపోయి ఉండొచ్చు, అందుకని సినిమా బాగా రాకుండా ఉండొచ్చు. అందులో ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత సినిమాకు పెద్ద స్కోప్ ఏమి ఉండదు. ప్రదీప్ రావత్ విలను, ప్రకాష్ రాజు ఒక హీరోయిన్కి తండ్రి, వీళ్ళ మధ్య జరిగే స్టోరీ తండ్రి కొడుకుల స్టోరీ. అంటే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ నాకు తెలిసి దాసనారాయణరావు గారు చేసిన సూరిగాడు అని ఒక సినిమా ఉంది. సురేష్, యమున, దాసనారాయణరావు, సుజాత ఆ సినిమాలో చేసి ఉంటారు. ఆ సినిమాలో వచ్చేసి తండ్రి ఒక కూలి, కొడుకు కలెక్టర్ అవ్వాలనుకుంటుంటాడు. సో ఎక్కడ కూడా తండ్రిని ఒక కూలి పని చేసుకునేవాడు, ఒక వాచ్మెన్ అని గర్వంగా చెప్పుకోవడానికి సిగ్గుపడి చెప్పడు అనమాట సిరేష్. తండ్రి ఈ లెవెల్లో ఉన్నాడని చెప్పడు, ఎప్పుడు తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు. శ్రీను వైట్ల గారికి వచ్చిన ఐడియా నాకు తెలిసి ఈ సినిమాని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది, సురేష్ క్యారెక్టర్ ఇట్లా దాసనారాయణరావు గారి క్యారెక్టర్ ఇట్లా పెడితే ఎలా ఉంటుంది ఐడియా వచ్చుండొచ్చేమో. దానికి దీనికి పోలికలు ఎక్కడ ఉన్నాయి? పోలిక అంటే తండ్రి కొడుకుల స్టోరీ. తండ్రిని ద్వేషిస్తాడు. తండ్రి కూలి పని చేసుకునేవాడని చెప్పుకోవడానికి సిగ్గుపడి చెప్పుకోవడం అనమాట సురేష్. ఇక్కడ అట్లా కాదు. నా తండ్రి ఒక తాపి మేస్త్రి, రోజుకి 20 రూపాయలకి కూలి తీసుకుని ఒక తాపి మేస్త్రి అని గర్వంగా చెప్పుకుంటాడు సిద్ధు క్యారెక్టర్. అవును. సో దానికి దీనికి కొంచెం దగ్గర పలుకులు ఉంటాయి ఓకే ఓకే అక్కడ చెప్పుకోలేదు ఇక్కడ చెప్తే బాగుంటుంది ఆ సినిమా స్టోరీని ఆ కాన్సెప్ట్ని
వేరే విధంగా చేస్తే ఎలా ఉంటుంది, రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఏమన్నా ఐడియా వచ్చి సినిమా చేసిండేమో. అవునవును. సో ఒక స్నేహం కోసంలో స్నేహం ఒక సింహాద్రి క్యారెక్టరు ఒక ఇది ఉంటుంది కదా, సింహాద్రి క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి హెవీ సెంటిమెంట్ ఉంటుంది కదా. అవును. మళ్ళీ చాలా రోజులకి తండ్రి క్యారెక్టర్గా ఉండి సెంటిమెంట్ పండించిన సినిమా అంటే అందరవాడే అనమాట, చిరంజీవి గారు. సో సినిమా పరంగా బాగుంటుంది, చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, బోర్ ఏం కొట్టదు. కానీ ఆ ఎలివేషన్ సీన్స్ చిరంజీవి గారికి పడాల్సిన అంత మంచి సీన్స్ లేదనేది మైనస్. పెద్దగా ఏముండదు. ఒక మళ్ళీ రక్షిత వేరే ఉంటుంది, అవన్నీ కొంచెం సెకండ్ సెటప్ అన్నట్టుగా ఆమె ఇంట్లోకి పోవడము, అక్కడ ఉండడము, ఎంత కూడా మళ్ళీ ఎలుకతో ఒక కామెడీ పెట్టడము, ఇవన్నీ కూడా చిరంజీవి గారి లెవెల్లో పెద్ద సీన్లు కాదు. అది చిరంజీవి గారికి పడాల్సిన సీన్లు కాదు అవన్నీ. అట్లా ఎందుకో కొన్ని సీన్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల అందరవాడు ఫ్లాప్ అయిపోయింది. అదే అందులో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో బాగానే కొట్టిండు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి సాంగ్స్లో పెద్దగా హైలైట్ సాంగ్స్ ఏం లేవు. అంతా హైలైట్గా పెట్టి చెప్పుకున్న సాంగ్స్ లేవు. అందులో కోడికూర చిల్లుగారి అని ఇలాంటి సాంగ్స్ అంతా పెట్టడం వల్ల కూడా సినిమా ఫ్లాప్ అయింది. పడుచు బంగారమా ఒకటి కొంచెం ఏదో ఒకే ఒక సాంగ్ లాస్ట్లో హో పడుచు బంగారమా ప్రణయం అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఒక మెలోడీ సాంగ్ ఏమో కొంచెం బాగుంటుంది. చిరంజీవి లెవెల్కి ఆ స్టోరీ డెప్త్గా లేదు, స్టోరీలు ఇంకా ఏదో ఉండాల. ఒకే ఒక సీన్ బాగుంటుంది, ఎంగేజ్మెంట్ అప్పుడు రింగులు దొడిగేటప్పుడు ఆ సీన్ సెంటిమెంట్గా భలే ఉంటుంది. అది అదే చిరంజీవిని అంతమంది ముందు కూడా ఇలాంటి బంగ్లాలు కట్టిన వందలాది కూలీలు నా తండ్రి ఒక కూలి, రోజుకి 20 రూపాయలు తీసుకున్న కూలి అని చెప్పి గర్వంగా చెప్పి ఆయన భుజం పైన చేసుకొని తీసుకొని పోతా ఉంటారు అనమాట. అది ఒక హైలైట్ సీన్. ఒక్క సీన్ కూడా లేకపోతే అందరూ కూడా అసలు చూడలేము. ఒక తండ్రి కొడుకులుగా సెంటిమెంట్ పండించడంలో చిరంజీవి గారి తరఫున ఎవరైనా, ఒక స్నేహం కోసంలో సింహాద్రి కానీ, ఒక అందరవాళ్ళ గోవిందరాజుల క్యారెక్టర్ కానీ, ఆయన క్యారెక్టర్ వరకు ఆయన అద్భుతంగా చేసిండు. బట్ చిన్న క్యారెక్టర్కి ఇంకొకరిని పెట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం. అవును, కరెక్టే. వేరొకరిని పెట్టి కొంచెం కథలో మార్పులు చేర్పులు చేస్తుంటే ఖచ్చితంగా మంచి హిట్ కొట్టేది. ఫస్ట్ టైటిల్ కూడా దానికి అనుకున్నది గోవిందుడు అందరు వాడేలానా, గోవిందరాజులనే అనుకొని ఉంటారు. ఫస్ట్ టైటిల్ ఏదో వేరే ఏదో అనుకున్నారు, బాస్ ఏదో అనుకున్నారు, బాస్ ఉండొచ్చు, బాస్ అనుకున్నారు ఫస్ట్ టైటిల్లో. ఎందుకంటే వాళ్ళందరికీ లీడర్ లాగా ఉంటాడు కదా. మళ్ళీ బాస్ అంటే ఆ లెవెల్ స్టోరీ కాదని ఏమన్నా అందరు వాడని మార్చుండొచ్చు టైటిల్లో. అదే. ఓకే ఫ్రెండ్స్, అందరివాడు సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.